అందరికీ నమస్కారం. మొదటిసారి నేను ఈ మాట చెప్తున్నా. 1947లో మత ప్రాతిపదికన దేశం విభజిస్తున్నప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలంతా కూడా వేరే దేశం దట్ మీన్స్ పాకిస్తాన్కి వెళ్ళాలి. పాకిస్తాన్లో ఉన్న హిందువులంతా కూడా భారతదేశానికి రావాలి. అప్పుడే విభజన పూర్తి అన్నట్టు. ఈ మాట ఆనాడు అంబేద్కర్ అన్నాడు. ఈరోజు నేను అంటున్నా. అలా జరగలేదు కాబట్టి ఇప్పటికీ పాకిస్తాన్లోని హిందువులు ఇబ్బందులు పడుతున్నారు. భారతదేశంలో ఉన్న ముస్లింల్లో ఉన్నటువంటి కొంతమంది టెర్రరిస్టులుగా తయారవుతున్నారు. నోట్ డౌన్ మై పాయింట్. అక్కడ పాకిస్తాన్లో హిందువులు ఇబ్బంది పడుతున్నారు, బట్ భారతదేశంలో ముస్లింలు ఇబ్బంది పడతలా. ముస్లింలో కొంతమంది టెర్రరిస్టులుగా తయారవుతున్నారు. జాబేర్ అన్సారీ ఇతను కెమికల్ ఇంజనీరింగ్లో టాపు, అమెరికాలో చదివి వచ్చాడు. తర్వాత ఇక్కడ వచ్చేసి 6 సంవత్సరాల క్రితం ఇండియాకి వచ్చి ఉన్నాడు. ముంబైలో ఉంటూ ఉన్నాడు. ఆన్లైన్లో కెమిస్ట్రీ చిత్రాలు చెప్తాడు. అసలు మంచి హై నాలెడ్జ్ ఉన్న పర్సన్ జాబేర్ అన్సారీ. మీరా భాయిందర్ రోడ్ అని చెప్పేసి ఇది వచ్చేసి మినీ పాకిస్తాన్గా పిలుస్తారంట ముంబైలో. ఆ రోడ్లో ఎప్పుడు చూడే మొత్తం ముస్లింలేనంట. అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ముస్లిం అంటే దాన్ని పాకిస్తాన్ అంటారా, లేదా మనకి శత్రువు అంటే పాకిస్తాన్ అంటారా? మీరు ఆలోచించుకోండి. ఇక ఆ మీరా భాయిందర్ రోడ్లో వాళ్ళనంటే ఎక్కువ. హిందువులకు సంబంధించి పండుగలు ఏదైనా ఉంటే రాళ్ళు వేస్తారంటే, గొడవలు అంటే నానా రకరకాలంట. అక్కడ నయానగర్ అనే ప్రాంతం. అక్కడ మన తెల్లవారుజామున ఈ అన్సారీ ఎర్లీ మార్నింగ్ 4 అప్పుడు లేచి మసీదుకి వెళ్ళాలి ఎటు అని చెప్పేసి అడిగాడట. మసీదుకి వెళ్ళాలనుకున్నాడు అక్కడ ఉన్న జనాలను అడుగుతాడా, లేదా అతను తెలిసిద్ది కదా. తర్వాత మసీదుకి వెళ్ళాలనుకున్నది కత్తి ఎందుకు ఉండిద్ది? కత్తి తీసుకొని వచ్చి అక్కడ ఉన్న రాజ్ కుమార్ ఉత్తరప్రదేశ్ వాసి, తర్వాత సుబ్రతో సేన్ ఇతను వెస్ట్ బెంగాల్ సెక్యూరిటీ గార్డులు, కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్. ఆ రాజ్ కుమార్ దగ్గరికి వచ్చేసి కల్మా చదువు అన్నాడంట. కల్మా చదవడం వచ్చా, కల్మా చదువు అన్నట్టుగా. అసలు కల్మా అంటే ఏంటి? ఖురాన్లో 6 కల్మాలు ఉంటాయి, వరుస కూడా అక్కడక్కడ ఉంటాయి. కల్మా అంటే ఓ రకంగా ఒక వాక్యం లేదా ఒక సూత్రం అన్నట్టు. ఇందులో అందరికీ తెలిసిన కల్మా వచ్చేసి మార్నింగ్ నమాజ్ చేస్తారు కదా, అప్పుడు ఏంటి కల్మా అంటే అల్లానే దేవుడు, ఆయన పంపగా వచ్చినటువంటి ప్రవక్తే మహమ్మద్ ప్రవక్త. అంటే అల్లా దూత అనుకోవచ్చు, అల్లా చెప్పిందని మనకి చెప్పడానికి వచ్చినటువంటి వ్యక్తి మహమ్మద్ ప్రవక్త అన్నట్టు. అది కల్మా. పెహల్గామ్ అటాక్ అప్పుడు 2025 ఏప్రిల్ 22న అక్కడ వచ్చిన దుండగులు పైన ముఖం చూశారు, కింద ప్యాంట్ ఇప్పి సుంతి చేశారు లేదో చూశారు. ఆ తర్వాత మరలా నీ కల్మా చదవటం వచ్చా, కల్మా చదువు అన్నారు. కల్మా చదువు ఒక అతను బతికిపోయాడు, మిగతా చంపేశారు. మొత్తం హిందువులే. అందులో ఒక అతను ఫారినర్ ఉన్నారు. ఆ రోజు నా టెర్రరిస్టులు కల్మా చదువు అని కల్మా చదువులను చంపినప్పుడు ముస్లిం పెద్దలు వచ్చి కల్మా చదువులను చంపమని చెప్పేసి ఖురాన్ చెప్పిందా? ఎక్కడ ఉంది ఇస్లాంలో అని ఒక్క మత పెద్దను వచ్చాడా? ఇప్పుడు ఈ అన్సారీ గారు ముంబైలో ఆ రకంగా కల్మా చదవలేదని వాడి దగ్గర ఉన్న కత్తితో రాజ్ కుమార్ని ఘోరంగా పొడుస్తూ ఉంటే ఆ పక్కన సుబ్రత సేన్ కూడా వచ్చేసరికి అతను కూడా పొడిచాడు. ఈ లోపు వాళ్ళు పెద్దగా అదుపులు ఇచ్చేసరికి వీడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల వచ్చారు, పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది ఏంటని చెక్ చేసిన తర్వాత సీసీటీవీ మొత్తం ఎదుగుతుంటే ఈ అన్సారీ కనపడ్డాడు. 90 నిమిషాలు అన్సారీ గారిని పట్టుకొచ్చారు. అది థానే ప్రాంతం కింద వచ్చిందంట. సో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి అప్పు చెప్పేసి ఇక అక్కడి నుంచి ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి ATSకి బదిలీ చేశారు. కేసు విచారణ నడుస్తుంది. వీడు అమెరికాలో ఉన్నప్పుడు చదువుతో పాటు ఏదైనా టెర్రరిస్ట్ సంస్థలతో ఉన్నాడా, ఇప్పుడు ఆన్లైన్ క్లాసులతో పాటు ఏదైనా టెర్రరిస్ట్ సంస్థలతో ఉన్నాడా అన్ని బయటపడాలి. ఇప్పుడు కూడా ముస్లిం మత పెద్దలు బయటికి వచ్చి, లేదు ముస్లిం స్కాలర్స్, ముస్లిం సమాజంలో ఉన్నటువంటి వెల్ ఎడ్యుకేటెడ్ ఎవరన్నా కానీ బయటకు వచ్చి కల్మా చదవాల్సింది ముస్లింలు, మిగతా వాళ్ళు కల్మా చదవాల్సిన అవసరం ఏంటి? ముస్లింలు కాని వాళ్ళు మన జోలికి వచ్చి మనల్ని ఇబ్బంది పెడితే అప్పుడు వాళ్ళని చంపాలి, కొట్టాలి. కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కల్మా చదువు అని చెప్పేసి, కల్మా చదవటం రాలేదని చెప్పేసి వాడిని చంపటం అన్నా కొడతామన్నా అది మహాపాపం, అల్లా కూడా క్షమించడు, అల్లా కూడా శిక్షిస్తాడు అని ఎందుకు చెప్పట్లా? ఎందుకు చెప్పరు మీరు? మా హిందువులలో ఎక్కడన్నా ఎవడన్నా ఏదన్నా ఒక మాట అంటే మేమంతా ముందుకు వస్తాం. ఎవడను అలా అన్నావు, తప్పు కదరా, క్షమాపణ చెప్పురా అని. మా మతంలో, మా ధర్మంలో, మా దేవుడు చెప్పింది, భగవద్ శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్పింది, నీ డ్యూటీ నువ్వు చేయరా బాబు, రిజల్ట్ నువ్వు ఆశించుకు, అలానే పని చేయకుండా ఉండొద్దురా బాబు అని చెప్పాడు. ఈవెన్ ఇప్పటికీ మా మత పెద్దల
లేదా మా ధర్మానికి సంబంధించిన వాళ్ళ నేనా? ఏం చెప్తావు? నువ్వు నమ్మిన మతం అన్నది ఏదో అది నీ నమ్మకం, అది నీ విశ్వాసం, నీ వరకే. మిగతా వారి యొక్క మతం, నమ్మకం, విశ్వాసం అంటే చూసావా, అవి నీకు సంబంధం లేదు. అలా అని చెప్పేసి మనం విమర్శించదు, గౌరవించు. నీ కన్న తల్లిని ప్రేమించు, పక్కవారి తల్లిని గౌరవించు. ఇది నా ధర్మం చెప్పింది. ఈవెన్ బైబిల్లో జీసస్ ఏం చెప్పాడు అన్నప్పుడు చాలా సవరణలు ఉన్నాయి వాటికి అంటారు. ఇదిగోండి నా దగ్గర ఉన్నాయి కదా ఖురాన్. ఓకే, మొన్న బుక్ షాప్కి వెళ్ళాను, భగవద్గీత మొన్న మా నవ్య వచ్చింది, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అమ్మాయి, తనకి ఇచ్చాను అనమాట భగవద్గీత. నా దగ్గర ఉన్నది. ఇది మొన్న లగ్జరీ ఎడిషన్ టైప్ ఉంది, చాలా బాగుంది డిజైన్. ఇది తీసుకున్నాను. బిల్లు కడుతున్నాను. అతని పేరు షాబీర్, సమ్ ముస్లిం అతను, మేబీ మౌలాలి ఏమో అనుకున్నా అతను, మాది ఎవరు. ఓకే, పైన హిమాలయ బుక్ వరల్డ్ ఉంటుంది, కింద వచ్చేసి ఇది హిమాలయ బుక్ వరల్డ్ అయినా సమేత పెద్దది, మన ఏఎస్ఎన్ఆర్లో శారదా బస్ స్టాప్ దగ్గర ఉంటుంది. కౌంటర్ ఉందా, కౌంటర్ పక్కనే ఖురాన్ ఉంది. నేను జస్ట్ ఇలా తీసాను లేదు, ఫస్ట్ డైలాగ్ అది ఫ్రీ అండి అన్నాడు. ఏంటిది అన్న, ఖురాన్ తెలుగు వర్షన్ అండి అన్నాడు. అవునా అన్నా. ఇంకోటి చూస్తే చిన్నగా ఉంది, అదేంటి చిన్నగా ఏంటి పెద్దగా ఉంది అన్న. అతను అప్పుడు చెప్పుకున్నాడు, లేదు సార్ ఖురాన్ యూనివర్సల్, ఒకటే ఉంటుంది. ఒకవేళ చిన్న బుక్ అని కొన్నట్టయితే చిన్న అక్షరాలు పేజీలు కుదించి అలా ఉంటాయి తప్ప ఖురాన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒకటే అని అన్నాడు. అతను చెప్పిన వర్షం నాకు ఎంత బాగా నచ్చిందంటే, సార్ మీరు కూడా చదవండి సార్, చూడండి సార్ అని అన్నట్టుగా చెప్పాడు. అంతే, నాకు భలే నచ్చింది అసలు. తెలుగులో చాలా బాగుంది. నేను రేపు ప్రాక్టికల్గా కొన్ని విషయాలు మాట్లాడాలి, నేను రేపు ఎల్లుగానే మాట్లాడతా, అందుకే రెండు ఇప్పుడు చూపించాను. ఇప్పటికీ నేను అడుగుతున్నా, ముస్లిం మత పెద్దలు కానీ, అలాగే ముస్లిం స్కాలర్స్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఆర్ నార్మల్ ముస్లిం వాళ్ళు ఎవరైనా కానీ బయటకు వచ్చి కల్మా చదవటం అన్నది ముస్లింలకు చెందినది, అది వేరే మతస్థులకి ఏం సంబంధం అని ఎందుకు అనలేకపోతున్నారు? అల్లా దేవుడు మనకి అని ఎందుకు అనలేకపోతున్నారు? అల్లాని నమ్మిన వారికే కదా దేవుడు. నమ్మని వారికి అల్లా దేవుడు అవుతాడా? నువ్వు నా రాముని నమ్ము, రాముడు నీకు దేవుడు అవుతాడా? నువ్వు జీసస్ నమ్ము, జీసస్ నీకు దేవుడు అవుతాడా? నేను సాయిబాబాని దేవుడని అనను, ఆయన వచ్చేసి లైక్ ఎలాగా ఓ మంచి మనిషి అంటాను, నా దేవుడు కాడు కదా. ఇలా అన్నప్పుడు అవతల వాళ్ళు మా దేవుడు నువ్వు దేవుడు కావాలంటావేంటి? మా దేవుడు అని అంటున్నప్పుడు నీ దేవుడు నీకు, నా దేవుడు నాకు వేరే ఉన్నారు, నీ దేవుడు నీ విశ్వాసాలను గౌరవించు, హ్యాపీగా గో ఆన్, నా దేవుడు నా విశ్వాసం నేను హ్యాపీగా ముందుకెళ్తా, ఇది కదా చెప్పాలి. ఇది ఎందుకు ముస్లిమ్స్ చెప్పలేకపోతున్నారు? అల్లానే దేవుడు, అది మీకు మీ నమ్మకం. మా హిందువులకి సంబంధించి రాముడు దేవుడు, కృష్ణుడి దేవుడు, శివుడు దేవుడు, వినాయకుడు దేవుడు, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు. మళ్ళీ మా గ్రంథాలు చెప్పేది ఏంటి? ఇవన్నీ కూడా అంతిమంగా మరల ఈ సర్వం కూడా అంతా కూడా ఉన్నది ఒక్క విష్ణువులోనే అంటారు. ఆది అంతం లేనివాడు మళ్ళా శివుడు అంటారు. మళ్ళా జగన్మాత సృష్టిని సృష్టించింది అమ్మ అని అంటారు. ఇలా చెప్పుకుంటూ కదా రకరకాల విశ్వాసాలు. అవి మా వరకు కదా, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టామా? మహా అయితే ఏం చేస్తామయ్యా, వచ్చి తినెళ్ళవయ్యా అని చెప్తాం. ఆ ప్రసాదం అని మేమంటాం, నువ్వు అల్లా పెట్టిన భోజనం తినెళ్ళని అంటాం. అంతేనా? ఎప్పుడన్నా ఎక్కడన్నా కానీ మేము ఎవరన్నా కానీ మా హిందువులు ఉన్నటువంటి వాళ్ళే జై శ్రీరామ్ అని నేనంటే వాడు సైలెంట్గా ఉంటాడు. ఏయ్ జై శ్రీరామ్ అని అనవేంట్రా అని కొడతానా? కొట్టను కదా. అండ్ కొంతమంది చక్కగా నీట్గా స్నానం చేసి వచ్చి దండం పెట్టుకొని బుక్స్ చదువుతారు. నేను కాల్చీలు పెట్టుకుంటా బుక్స్ చదువుతా, నన్ను ఎవరో అనరే. దేవుడు అంటే నీ నమ్మకం, దేవుడు అంటే నీ విశ్వాసం. నువ్వెవరు నమ్మితే వాళ్ళే దేవుడు, అంతే తప్ప నువ్వెవరు నమ్మితే వాళ్ళే దేవుడు అన్నట్టు, అదే దేవుడు అందరూ అన్నాలన్నట్టు, నువ్వు ఏదైతే ఆ రోజు జపిస్తావో అదే అందరూ అనాలన్నట్టు ఏంటి అసలు అది? ఇది భారతదేశంలో కూడా ఏమనుకున్నారు అసలు? ఎందుకు ఇప్పుడు కూడా చెప్పలేకపోతున్నారు? నేను మరలా చెప్తున్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెర్రరిస్టులలో 99% మంది ముస్లిమ్సే ఉన్నారు. అవునా కాదా? ఒకప్పుడు ముస్లిమ్స్ అంటే ఎంత గౌరవం, ఇప్పుడు ముస్లింలకు సంబంధించి జిహాద్ అనే మాటలు వినపడ్డా, ఈ టెర్రరిస్ట్ దాడులు ఇక్కడ వినపడ్డా, నా చుట్టుపక్కల ఉండే అమాయక ముస్లింలు కూడా భయపడి చూడాల్సి వస్తుంది. దీనికి కారణం ఎవరు? చదువుకున్న స్కాలర్స్ అయినా మత పెద్దలు, ముస్లింలో ఉన్నటువంటి గొప్పవారు, తెలియగలవారు మౌనంగా ఉండటం. బయటకు వచ్చి మీరు చెప్పాలి కదా. ఎందుకు మీరు చెప్పరు? మనది ఇస్లాం,
మన దేవుడు అల్లా, మన ప్రవక్త మహమ్మద్, ఇలా కదా చెప్పాలి. ప్రపంచం అంతా ఒకటే అని అసలు ఎవరు చెప్పారు? ఇస్లాం మతం పుట్టింది ఎక్కడ? మక్కా, మదీనా, ఆ ప్రాంతాలు, గల్ఫ్ ఏరియా, రైట్? యూదు మతం ఎక్కడ? ఇజ్రాయెల్, రైట్? దెన్ మన క్రైస్తవం ఎక్కడ? జెరూసలేం. ఈ యూదులకి, క్రైస్తవులకి, ముస్లింలకి ముగ్గురు కూడా మరల తండ్రి ఒకళ్ళే అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే లైక్ అదే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా అని అంటారు. దాని మీద బోల్డ్ కథలు ఉన్నాయి, స్టోరీలు కూడా చెప్తూనే ఉంటారు. నేను 2 నిమిషాలు క్లోజ్ చేయాల్సింది ఈరోజు డీటెయిల్గా అసలు ఎందుకు చెప్తానంటే, అసలు ఒక్క ముస్లిం బయటికి రావట్లేదు. హిందువులు ఎవడన్నది ఒక తప్పు చేయగానే అసలు ఎంతమంది హిందువులు అండి వచ్చేది? వాడిని తిడటానికి, కొడటానికి ఎంతమంది వస్తారు? రైతు తప్పురా, మన ధర్మంలో అలా లేదు, నువ్వేంటి అలా చేస్తున్నావు? మరలా క్రైస్తవులు వస్తారో లేదో నాకు తెలియదు. మరి నేను గురించి ఇప్పుడు అంత పట్టించుకోలేదు. ఇప్పుడు ఇస్లాం గురించి ఎందుకంటానంటే, అసలు కల్మా చదవకపోతే చంపేస్తా అనటం ఏంటి? అల్లానే దేవుడే నువ్వు ఒప్పుకోలేదు నేను చంపేస్తా అనటం ఏంటి? అసలు ఏంటి అసలు ఇది? ఇండియాలో పుట్టిందండి ఇస్లాం ఏమన్నా? మహమ్మద్ ప్రవక్తని ఇక్కడ వారండి. మన దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క పవిత్ర ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గల్ఫ్ దేశాలు వచ్చి దర్శించుకుంటారండి? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు గల్ఫ్లో ఉన్నటువంటి మక్కా కానీ మదీనా కానీ పవిత్రమైనటువంటి ఇస్లాం మతానికి చెందినటువంటి సంబంధించి వాళ్ళు అదే పవిత్రం అనుకుంటుంటారు. మిగతా చోట్ల వచ్చేసి నమ్ముతున్నారు, ఉంటున్నారు అని అనుకుంటారు వాళ్ళు. మళ్ళీ అక్కడ వచ్చేసి ఈ రకంగా దాడులు, చంపుకోటలు, జిహాదులు మళ్ళీ అక్కడ లేవు. బయట వాళ్ళకి ఉన్న ఎందుకు ఏంటంటే ఆలోచించుకోవాలి. ఈ కల్మా చదవడం కానీ, తర్వాత దీనికి 6 కల్మాలు ఉంటాయండి ఖురాన్లో. దీనికి సంబంధించి డిఫరెంట్, దాన్ని ఎలా చెప్పాలంటే, ఇది ఎక్కువగా సౌత్ ఏషియా దేశాలలో ఉంటుందంట. దీనిని బలంగా నమ్మటం కానీ ఇదే నిజం అనుకోవడం, లైక్ ఇలా కొన్ని చూస్తూ ఉన్నాను. డీటెయిల్ తర్వాత చెప్తా. నా బలంలో ఒకే ఒకటి, అసలు ముస్లిం ఎందుకు బయటికి రావట్లా? మీరు నిజంగా ఇస్లాం మతాన్ని కాపాడుకోవాలన్నా, ఇస్లాం మతం పట్ల మిగతా గౌరవం రావాలన్నా మీరు బయటికి రండి. ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ జరగగానే అందులో మీ వాడు తప్పు చేశాడంటే ముస్లిం అతను వచ్చి వాడు చేసిన తప్పు అని చెప్పండి, మంచి ఏంటో చెప్పండి. అప్పుడు సమాజం మారుతుంది. అప్పుడు ముస్లింలు అన్నప్పుడు ఎస్ మన వాళ్ళరా, మన హిందువులు, వాళ్ళు ముస్లింలు రా, మనమంతా భారతీయులు రా అన్న ఫీలింగ్ వస్తుంది. రీసెంట్ టైమ్స్లో రాజకీయంగా ముస్లింలుగా వేరు, హిందువులు వేరు, క్రైస్తవులు వేరు, జైనులు, సిద్ధులు ఇలా ఎందుకు ఇలా చేస్తారంటే రాజకీయ నాయకుల పబ్బం గడుపుకోవటం కోసం వాళ్ళ కుట్రలు అవన్నీ. అసదుద్దీన్ ఓవైసీ, మోదీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. ఓ రకంగా ఎంఐఎం పార్టీ బీజేపీకి బి పార్టీ. ఎందుకు? హిందువుల ఓట్లు మొత్తం బీజేపీ పడాలి, ముస్లింల ఓట్లు మొత్తం ఎంఐఎం పడాలి. అది జనాలకు అర్థం కాదు. అసదుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టగానే రెచ్చిపోతూ ఉంటారు. ఆడ మోడీ విషయంలో కొంతమంది అలాగే ఉంటారంటే చాలామంది హిందువులు ప్రాక్టికల్గా ఉంటారు. వాళ్ళు రాజకీయంగా చూస్తారు, మిగతా మతపరమైన అన్నప్పుడు అంత పట్టించుకోరు. ఉంటారు కొంతమంది ఉంటారు సూడో సెక్యులర్ అంటారు, మత పిచ్చోన్న వాళ్ళు లేదంటే పార్టీ పిచ్చోళ్ళు ఉంటారు, ప్రతి చోట ఉంటారు. నేను వాళ్ళ గురించి ఏమన్నా, నేను ఈ వీడియో చెప్తుంది మొదటి నుంచి ఇదే చెప్తున్నా. ఇప్పటికన్నా ఎక్కడన్నా ఒక ముస్లిం సంచేతన దాడి జరిగిందా, ముస్లిం వ్యక్తులు వచ్చేసి మతపరంగా హడావుడి చేసిన ముందు ముస్లిం మత పెద్దలు కానీ, ముస్లిం స్కాలర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, లేదు నార్మల్గా కూలీనాలు చూసిన ముస్లిం వ్యక్తి అయినా కానీ బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. ఖురాన్లో ఏముంది అండ్ వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేసిన తప్ప ఒప్ప ఏంటి చెప్పండి. ఖురాన్ నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, తెలుగు వర్షన్లో అల్లా అన్న పేరులో సర్వేశ్వరుడు అని ఉంటుంది తెలుసా. భగవద్గీతలో కూడా ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్ముడు తాను అర్జునుడికి చెప్తున్న అంశాల పట్ల తాను క్లియర్గా చెప్తాడనమాట. నేను ఈ సృష్టి అంతా సృష్టించిన మాటరా బాబు అని. నేను రేపు ఎల్లుండి వీడియో చెప్తాను, మొత్తం ఇందులోనే చెప్పేస్తాను నేను. బట్ ప్రాక్టికల్గా చెప్తాను, అది నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. నా బాధల్లో ఒకే ఒకటి, ముస్లింలు గనక చదువుకున్నవారు కావచ్చు, నార్మల్గా ఉన్నవారు వచ్చి నోరు కనుక ఇప్పకపోతే నిజమేంటి, ఖురాన్లో ఏముంది, జిహాద్ అంటే ఏంటో తెలుసా? పవిత్ర యుద్ధం. ఆ పవిత్ర యుద్ధం అంటే ఏంటి తెలుసా? ఇస్లాం మతం కోసం కాదురా నాయన. మహమ్మద్ ప్రవక్త క్లియర్గా ఖురాన్లో మెన్షన్ చేసింది, జిహాద్ ఇస్ నథింగ్ బట్ నీలో ఉన్నటువంటి చెడు మీద నువ్వు చేసే యుద్ధం, అది పవిత్ర యుద్ధం. ఆ అల్లాని తెలుసుకోవటానికి, నిన్ను నువ్వు గొప్పగా మార్చుకోవటానికి నువ్వు చేసే యుద్ధమే ఆ జిహాద్, పవిత్ర యుద్ధం. అందప్ప జనాలు ముస్లింలుగా మార్చడానికి అది కదరా బాబు జిహాద్ అంటే. అది కూడా తెలియదు. రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు. ఆన్లైన్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవడెవడో ఏదోదో చెప్తుంటే దానికి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు అట్లా ఈ జనరేషన్ వాళ్ళు. బయటకు వచ్చి చెప్పాలి కదా పెద్దవాళ్ళు వచ్చి, రే ఆడు చెప్తున్న తప్పుతున్నా ఎందుకు చెప్పరు మీరు? రెచ్చగొట్టే వ్యాఖ్యలకి, రెచ్చగొట్టే వీడియోలకి కుర్రోళ్ళు బానిసలు అవుతుంటే, కుర్రోళ్ళు ట్రాన్స్లోకి వెళ్తుంటే మీరు ఎందుకు వాళ్ళని కాపాడరు?
నేను మిగతా మతాలు చూస్తున్నాను కానీ ఇస్లాంలో ఒక్కరు కూడా బయటకు తప్పురని చెప్పట్లేదు. ఎవరన్నా చెప్తే ఇద్దరు చెప్తున్నారేమో కానీ చాలా వరకు సైలెంట్గా ఉంటున్నారు. అది పెద్ద ప్రమాదం అండి. అది మాత్రం గుర్తుంచుకోండి. దయచేసి బయటికి రండి, ఓపెన్ అవ్వండి. తప్పు చేసినటువంటి ముస్లిం కుర్రవాళ్ళని, ముస్లిం మతస్థులని, మీరు చేసిన తప్పురా, ఖురాన్లో లేదురా, మహమ్మద్ ప్రవక్త చెప్పింది ఇదిరా, అల్లా బోధించింది ఇదిరా అని చెప్పండి ఓపెన్గా. అప్పుడు మిగతా వాళ్ళన్నా తప్పు చేయకుండా ఉంటారు, మిగతా వాళ్ళు మారుతారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల సైడు, రెచ్చగొట్టే వీడియోల సైడు అటు సైడ్ పోకుండా ఉంటారు. సమాజం బాగుంటుంది, మీరు బాగుంటారు. కల్మా చదవని వారిని చంపడం ఏంటి, కల్మా చదవని వారిని వచ్చేసి కొట్టడం ఏంటి, కల్మా చదవాలని చెప్పేసి అవతలని వేధించడం ఏంటి అసలు?